నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని లక్షల ఇళ్లు కట్టినా కేంద్రం వాటా తీసుకొస్తా. తెలంగాణ ప్రభుత్వానికి తేల్చి చెప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నిర్మలా సీతారామన్ నేతృత్వంలో 42వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం. బీఆర్కే భవన్ నుంచి పాల్గొన్న మంత్రి హరీష్ రావు. కూకట్పల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. చిత్తూరు జిల్లాలో భారీగా ఎర్రచందనం దొంగల స్మగ్లింగ్, కూంబింగ్లో పట్టుకున్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది. కరీంనగర్ జిల్లాలో స్వేరోసు ఆధ్వర్యంలో నిరసన. ఉత్తరప్రదేశ్ హాత్రాస్ ఘటనను ఖండిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని లక్షల ఇళ్లు కట్టినా కేంద్రం వాటాను తీసుకొచ్చే బాధ్యత తనదే అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మాజీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్తో కలిసి ముషీరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేంద్ర మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డిని కలిసిన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 2015లో శంకుస్థాపన చేసిన ఇంటి నిర్మాణాలు పూర్తి కాకపోవడం ప్రభుత్వ చాతకానితనమని మండిపడ్డారు. ఎన్నికల కోసం టీఆర్ఎస్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వాడుకుంటోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇళ్ల కోసం ఇచ్చిన నిధులను పక్కదోవ పట్టించారన్నారు. కేంద్ర నిధులతో ఆంధ్రప్రదేశ్లో 7 లక్షల ఇళ్లు పూర్తి చేశారని తెలిపారు. హైదరాబాద్లో దాదాపు 20 లక్షల మంది పేదలకు ఇళ్లు లేవని, అందరికీ ఇళ్లు నిర్మిస్తే కేంద్ర ప్రభుత్వం వాటా ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ కూడా ఈరోజు కొనసాగారు. కానీ 5 సంవత్సరాల తర్వాత ఒక్కసారి విజయం చేస్తే హైదరాబాద్ లో ఎక్కడ కూడా ఇళ్ల నిర్మాణం ఇంత పూర్తి కాలేదు. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఇచ్చినటువంటి ఇల్లు మరి పూర్తి చేయలేదు. ఒక్క లబ్ధిదారుని పేరు కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపలేదు. ఇక్కడ డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో అక్కడ సుమారు 12 లక్షలకు పైగా ఇల్లు వాళ్ళు తీసుకున్నారు. అది ఇప్పటికే 7 లక్షల ఇల్లు పూర్తి చేశారు. మరి మన రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము హైదరాబాద్ నగరానికి సంబంధించి ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారో అందరికీ ఇల్లు కట్టియండి. కేంద్ర ప్రభుత్వ వాటా పూర్తి స్థాయిలో ఈ యొక్క హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల ఇళ్ల నిర్మాణానికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇచ్చే పూర్తి బాధ్యత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి. వాటా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఈరోజు హైదరాబాద్ నగరంలో సుమారు 20 లక్షల మంది ఈరోజు పేదవాళ్ళు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ 20 లక్షల మంది కూడా ఇళ్ల నిర్మాణం చేసినట్లయితే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ వాటా ఈ ఇళ్లకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొకసారి మనవి చేస్తున్నాను. నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు కోరుతున్నాను, హైదరాబాద్ నగరంలో మీరు ఎన్ని ఇళ్లు నిర్మాణం చేస్తే అన్ని ఇళ్లకు కేంద్ర ప్రభుత్వ వాటా నిధులు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే బాధ్యత నాది. కాబట్టి ఈరోజు హైదరాబాద్ నగరంలో చాలా మంది 42వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు పాల్గొన్నారు. బీఆర్కే భవన్ నుంచి ఈ సమావేశంలో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.
బాలానగర్ డివిజన్ కూకట్పల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కె నరుణేంద్ర ఆచార్య, డివిజన్ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి, ఎంఆర్ఓ, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మన టీఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకులు కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, గతంలో 2001లో నేను వైద్యులు ఉన్నప్పుడు, విజయరామారావు గారు మంత్రి ఉన్నప్పుడు ఈ 250 పట్టాలు ఇంకొక 20-30 మిగిలిపోయినాయి ఆ రోజులు అన్నారు. అందరూ కూడా అప్లై చేసుకుంటే ఇది ఎట్లా ఉంటుందంటే, ఇది ప్రైవేట్ ప్రాపర్టీ. అంటే ఇప్పుడు మీకు రిజిస్ట్రేషన్ చేసిన ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ రకంగానే గవర్నమెంట్ మీకు ఆ రకంగా పాస్బుక్ ఇస్తుంది. మీరు బ్యాంకులో పెట్టుకోవచ్చు, లోను అమ్ముకునే అధికారం ఉంటుంది. రేపు పిల్లలకు కూడా హక్కుదారుకు ఉంటుంది. అంటే మన సొంత ఇల్లు ఎట్లా ఉంటుందో అంత పూర్తి అధికారాలతోనే మన ముఖ్యమంత్రి గారు ఈసారి పట్టాలు ఇచ్చడే కాదు, వాళ్ళ పూర్తి అధికారాలు కూడా ఇవ్వాలి. వాళ్ళ బ్యాంకులో ఏదైతే ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళకు వాళ్ళ పట్టాలు ఇవ్వాలని, పట్టాలంటే పర్మనెంట్ పట్టాలు ఇవ్వాలని, వాళ్ళకు పూర్తిగా హక్కుదార కలిగించాలని చెప్పి ముఖ్యమంత్రి పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. ఇది నిరుపేదలకు ఉపయోగపడుతుంది. ఆ భాగంలోనే ఈరోజు ప్రజలందరికీ ఎడ్యుకేట్ చేయాలని చెప్పి నేను, ఎంఆర్ఓ గారు, కార్పొరేటర్ గారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉన్నటువంటి 60 గజాలు, 70 గజాలు, 100 గజాలు, 150 గజాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పట్టాలకు అప్లై చేసుకోండి. ఒక్క పైసా లేకుండా వాళ్ళ రెగ్యులరైజేషన్ చేస్తాం. ప్రైవేట్ ప్రాపర్టీకి ఏ హక్కు ఉందో వీళ్ళకు కూడా హక్కు కలిగించే విధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరుగుతూ ఉంది. దయచేసి అప్లై చేసుకోమని చెప్తా ఉన్నాం. ప్రజలు కూడా దీంతో, ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి వచ్చి ఈ రోజున అప్లై చేసుకోండి మేము పట్టాలు ఇస్తామని చెప్పినటువంటి ఎవరు లేరు. ఇంతకుముందు తిరిగి చెప్పులు అడిగితే పట్టించుకునే నాయకులు ఉండరు. ఇప్పుడు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకొని నిరుపేదలందరికీ పట్టాలు ఇవ్వండి, ప్రజలందరికీ ₹1 లేకుండా వాళ్ళందరూ రెగ్యులరైజ్ చేయండి, అదే ప్రైవేట్ ప్రాపర్టీకి ఏ హక్కు ఉందో వీళ్ళకి కూడా హక్కు కలిగించండి అని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చేసాం. వాళ్ళందరూ అప్లై చేసుకోమంటా ఉన్నాం. మీ సేవలు అప్లై చేసేసుకుంటే ఎంఆర్ఓ గారు ఇమీడియట్గా వచ్చి ఇట్లనే కూర్చోబెట్టి ఈయనే బాలనా చౌరస్తని ఏదైతే గాంధీ భవన్ దగ్గర నిలబడి అందరూ పట్టాలు ఇస్తాం. దీంట్లో పూర్తిగా ఉపయోగించుకోమని చెప్పిన ప్రజలు విజ్ఞప్తి. చిత్తూరు జిల్లాలో టాస్క్ ఫోర్స్ చేపట్టిన కూంబింగ్లో స్మగ్లర్ల ముఠా తారసపడగా వారిని పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో స్మగ్లర్లు దొంగలు పడేసి పారిపోయారు. డీఎస్పీ వెంకటయ్య ఆదేశాల మేరకు 30 మంది సిబ్బందితో భాకరాపేట అడవుల్లో కూంబింగ్ చేపట్టారు. కొంతమంది తమిళ స్మగ్లర్లు ఎర్ర చందనం దొంగలను మోసుకుని వెళుతూ కనిపించారు. టాస్క్ ఫోర్స్ బృందాన్ని చూడగానే తమిళంలో అరుచుకుంటూ దొంగలు పడేసి చీకట్లో కలిసిపోయారు. 27 దొంగలను టాస్క్ ఫోర్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై డీఎస్పీ వెంకటయ్య మాట్లాడుతూ లభించిన ఎర్రచందనం దొంగలు 1 టన్ను బరువు ఉంటాయని, వాటి విలువ 40 లక్షల రూపాయలకు పైగా ఉంటుందని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. మధ్యకాలంలో కరోనా నుంచి లిఫ్ట్ అయిన తర్వాత తమిళ కూలీలు ఎక్కువ రావడం ఈ తలకోన అడవుల్లో జరుగుతూ ఉంది. అనేకమైన కేసులు మేము రెడ్ శాండ్ టాస్క్ ఫోర్స్ తిరుపతి భాగము మరియు బాక్రాపేట ఫారెస్ట్ వాళ్ళకు నిందితులతో పాటు అంటే తమిళ కూలీలతో పాటు దొంగలు పట్టుకోవడం జరిగింది. అయితే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తమిళ కూలీలు ఎక్కువ వచ్చినారని తెలిసింది. ఈరోజు మేము మా సిబ్బంది డిస్కస్ చేసుకొని నిన్నటి దినము ఈరోజు మార్నింగ్ 2 RSIలతో సుమారు 20 మంది పైన మా పోలీస్ సిబ్బంది వెపన్స్తో తలకోనకు పంపించడం జరిగింది. అందులో భాగంగా రాయిగాల్చిన కనుమ మరియు ఆ చుట్టుపక్కల తలకోన ఆ చుట్టుపక్కల ఏరియా ఇంపార్టెంట్ పాయింట్స్, లోడింగ్ పాయింట్స్ ఎక్కడైతే ఎర్రచందనం ఎక్కువ ఉండే ఏరియాలలో తిరిగి మళ్ళీ లోడింగ్ పాయింట్ చెక్ చేసుకుంటూ ఇక్కడ బాక్రాపేట కనుమలో వెహికల్ చెకింగ్ చేసుకుని అక్కడ గమనించి ఈ భీమవరం ఇది తరచుగా ఇక్కడ లోడింగ్ పాయింట్ ఈ ఎక్కడి నుంచి కూడా తీసుకొని ఈ లాక్స్
ఈ రూటుకు వచ్చేదానికి ఇది అనువైన ప్రదేశం. ఇక్కడ చెక్ చేస్తూ ఉండగా రాత్రి సుమారు ఇప్పుడు 8:30 గంటలకు వాళ్ళు తారసపడ్డారు. మా వాళ్ళని చూసి ఇమ్మీడియట్గా వాళ్ళు ఈ దుంగలను కింద పడేసి పారిపోవడం జరిగింది. వీళ్ళు పరిగెత్తి చేస్తే వాళ్ళు రాళ్ళు రువ్వడం జరిగింది. ఈ చీకట్లో వాళ్ళని ట్రేస్ చేయలేకపోయినారు. పరిశీలించగా ఈ దుంగలు సుమారు 27. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షానగర్ స్వేరోస్ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ హాత్రాస్ ఘటనను ఖండిస్తూ కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దోషులకు ఉరిశిక్ష వేసి మనీషా కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు భగవాన్ రావు, ఏఎంసీ డైరెక్టర్ స్వామిరాయుడు, ఉప సర్పంచ్ వెంకట నరసయ్య, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మనీషాకు న్యాయం జరగాలి. We want justice. We want justice. We want justice. దోషులను వెంటనే శిక్షించాలి. దోషులను వెంటనే ఉరియాలి. దోషులను వెంటనే ఉరియాలి. We want justice. We want justice. We want justice. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ఎదులాబాద్ గ్రామంలో గల శ్రీ గోదా మన్నార్ రంగనాయక స్వామి దేవాలయంలో 32వ మహా సుదర్శన హోమాన్ని వేద పండితులు వైభవంగా నిర్వహించారు. ఆలయ పూజారులు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం హోమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలియజేశారు. నారాయణపేట మండలంలోని లింగంపల్లి గ్రామంలో ఎక్కడ చూసినా దుర్వాసన వెదజల్లుతోంది. గ్రామంలో నూతనంగా నిర్మాణం చేసుకున్న మరుగుదొడ్లను ఇంటి యజమానులు వాడుకోకుండా తాళాలు వేశారు. దీంతో మరుగుదొడ్లను వాడుకోకుండా గ్రామస్తులు రోడ్లపైనే మల విసర్జనలు చేస్తున్నారు. దీంతో గ్రామంలోని వార్డుల్లో దుర్వాసన వెదజల్లుతోంది. మరుగుదొడ్ల నిర్మాణం కేవలం బిల్లుల కోసమే చేసుకున్నట్లు గ్రామంలో ప్రజలు తెలియజేస్తున్నారు. ఈ దుర్వాసనతో రోగాలు వచ్చే అవకాశం ఉందని భయపడుతున్నారు. ఇకనైనా జిల్లా స్థాయి అధికారులు లింగంపల్లి గ్రామానికి వచ్చి మరుగుదొడ్ల వినియోగంపై పూర్తి స్థాయిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. మొత్తం బట్టలు బాగా నారాయణపేట జిల్లా నారాయణపేట మండలం అది లింగంపల్లి గ్రామం సార్. లింగంపల్లి గ్రామం చిన్న బాలయ్య సర్పంచ్ నా పేరు. నేను ఇట్లా ఉంది బొందాలని ఇట్లా ఉన్నాయి. ఏది చేసినా అని గిట్టంగా ఏదైనా చేతమంటే గిట్ట జీపీ ఫండ్స్ గిట్ట లేదు. మా ఊరు గ్రామం ఫండ్స్ గిట్ట రావట్లేదు. ఏదైనా చేయాలనుకుంటే ఇట్లా పాములు వెళ్తాయి, అది వెళ్తాయి, ఇది వెళ్తాయి. ఏం చేయలేకపోతున్నాం సార్ మేము. ప్రభుత్వం అధికారులు మరి వాళ్ళు స్పందించలే, కొంచెం మా మీద దయచూపలే వాళ్ళు అందరు కలిసి అని కోరుకుంటున్నాను సార్. ఏదైనా చేతమంటే గిట్టంగా ఏం ఫండ్స్ లేదు సార్. ఏదైనా చేపిద్దామని గిట్టంగా దానివల్ల ఇట్లా ఉన్నది మా ఊరు. చాంద్రాయణగుట్ట డివిజన్ కుమ్మరివాడ బస్తీలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, వీధి లైట్స్ వెలగడం లేదని, గత కొన్ని నెలలుగా డ్రైనేజ్ శుభ్రం చేయకపోవడంతో మురికి కూపంగా మారి దోమలకు ఆలవాలమైందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక కార్పొరేటర్కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తమ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని వాపోయారు. దీంతోపాటు ఉప్పుగూడ డివిజన్లోని రాజీవ్ గాంధీ నగర్, సాయిబాబా నగర్లో కూడా పలు సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నా పేరు లక్ష్మణ్ కుమార్, V3 న్యూస్ నుంచి వచ్చాను.
కుమ్మరవాడలో చాలా బస్సులు అని చెప్పేసి కంప్లైంట్ వచ్చినాయి మాకు. ఆ సమస్యల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ వచ్చాము. ప్రస్తుతం మనం బస్తీ వాసులతో మాట్లాడదాము. మీ పేరేం పేరా? నా పేరు జరంకార్ నాగరాజ్, స్థానికంగా సోషల్ వర్కర్ని. బస్తీ సమస్యలు ఏంటంటే ఇక్కడ కార్పొరేట్గా ఎన్నికైనా కార్పొరేట్గా ఇక్కడ రావడం లేదు. ఎన్నికైనప్పటికీ ఒక్కసారి కూడా ఇక్కడ విజిట్ చేయలేదు. ఇక్కడ బస్తీలో రోడ్ల సమస్యలు చాలా ఉన్నాయి. ఇంకా స్ట్రీట్ లైట్స్, మున్సిపల్ అంటే ఇంకా మోడీలు సరిగా ఉండవు, మాన్యువల్ అన్నీ వేసిపోతాయి. దాన్ని సరిగా ఎప్పుడు కూల్చి మళ్ళీ దాన్ని రిపేర్ చేయడం అనే లానే ఉండదు. ఇక్కడ లోకల్గా ఏఈ అని ఉంటాడు, ఆయన ఎప్పుడు రాడు. ఇక్కడ ఎన్నోసార్లు చెప్పినా ఆయన పట్టించుకోలేదు. ఇంకా ఈ మున్సిపల్ సమస్యలతో ప్రజలు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా దోమలు కూడా బాగున్నాయి మాకు. ఈ మలేరియా ఈ మందులు కూడా సరిగా మాకు కొట్టడం లేదు. అలాగే ఇక్కడ ఏంటంటే మాకు ప్రజలకు ప్రభుత్వ పథకాలు ఏవైతే అవి సరిగ్గా అందడం లేదు. అడుగుతలేరా మీరు? అంటే మాకు ఛానల్ లేదు ఆయనకు, మాతో ఆయన కాదు. ఆయన ఏంటంటే కొంచెం ఒక కమ్యూనల్ సిస్టంలో చూస్తారు. వాళ్ళ పబ్లిక్ని బాగా చూడడం, మమ్మల్ని కొంచెం ఇగ్నోర్ చేయడం, ఇలాంటి సమస్యలతో మేము బాధపడుతున్నాము. అధికారంగానే ఎన్నికైనప్పుడు అందరినీ సమానంగా చూడాలి. ప్రభుత్వ నిధులు ఆయన తెచ్చి ఇక్కడ పథకాలు అమలు చేసి మా అభివృద్ధిని చూడాలి. కానీ ఆయన వేరే రకంగా చూడడం జరుగుతుంది. అలా ఈ పాత బస్తీ వాస్తువులందరూ ఇలాగే బాధపడుతున్నారు. కాబట్టి ప్రభుత్వంతో మేము మనవి చేసుకుంటా ఏమన్నానంటే అభివృద్ధి పథకాలను అందరికీ అందజేయటట్టు మాకు అవగాహన కల్పించి ఆ పథకాలు ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలో మాకు అవగాహన చెప్పి దాన్ని మాకు అందేటట్టు ప్రభుత్వం ప్రోత్సహించాలి. అలాగే ఇంకా కరోనా సమస్య దాంట్లో కూడా ఇక్కడ ప్రజలు చాలామంది ఇక్కడ నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళు, కర్ణాటక మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు, వాళ్ళకు కరోనా టైంలో కూడా చాలా ఇబ్బందులు ఎదురైనాయి. వాళ్ళకు తిండి లేక, వాళ్ళకు పనులు సరిగ్గా దొరకక చాలా ఇబ్బంది పాలయ్యారు. అయినా ఇక్కడ మేము స్థానికంగా ఉండి వాళ్ళకు సహాయ సహకారాలు అందజేసి వాళ్ళకు ఎప్పటికీ ఏమన్నా తక్కువ పడ్డా మేము చూసుకునే వాళ్ళము. అలాగే ప్రభుత్వం కూడా కొన్ని మంచి పనులు చేయడానికి ముందుకొచ్చి మా ప్రజలను గల్లీలలో కూడా చాలా ప్రాబ్లాలు ఉన్నాయి. మాకు ఏం చేయాలో మాకు ఏం అర్థం అవుతలేదు. ఇట్లా మంచి వాళ్ళు చెడ్డోళ్ళు అనేది అంతా అందులోకే అయిపోతుంది. ప్రాబ్లం మాకు చాలా ప్రాబ్లం ఉంది. ఈ గల్లీ వరకు ఇక్కడ వరకు 2 గల్లీల వరకు చాలా ప్రాబ్లం ఉంది మాకు. నేను కంప్లైంట్ 15 రోజులు ఇప్పటిదాకా ఎవరు రాలేదు మాకు. మరి నీళ్ళు వచ్చే మంచి నీళ్ళు అవే రాగలనా? మరి ఎట్లా మాకు కంప్లైంట్ ఇప్పటిదాకా రాకపోతే 15 రోజులు ఏం చేయాలి మేము? నీళ్ళు మూలకెళ్ళి పైకి వస్తుంది. అవి తీయమంటే అవి తీస్తలేదు, వస్తలేదు. ఎట్లా చేయాలి మేము? ఏమంటే వస్తామంటారు, కంప్లైంట్ ఏమైనా వస్తామంటారు. ఏది వస్తాయి? ఇప్పటిదాకా వాళ్ళు 15 రోజులు వర్షాలు పడుతున్నాయి. ఉన్నది చెప్పినా కూడా వస్తలేదు. వాళ్ళు గట్టిగా అడగాలి, అందరు కలిసి అడుగుతారు. అందరూ ఎవరు వస్తారు? అందరంటే ఎవరి పనులకు వాళ్ళు పోతున్నారు. పొద్దున్న లేవగానే సాయంత్రం వరకు మాకు వర్షం పడితే ఇట్లా అవుతుంది. చెప్పలేదా? చెప్పినా 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చినా చూసిపోయారు. 2-3 రోజులు వచ్చి చూసిపోయారు. ఇంకా తర్వాత ఏం చేయలేరు. ఎవరికైనా ఏమైనా చెప్తే మీకే ప్రాబ్లం కదా. చెప్పినాం ఆయన, మేము చాలా సార్లు చెప్పినాం దాని గురించి. మాకు చాలా ప్రాబ్లం వస్తుంది. పిల్లలకి ఫోన్ అవి తీపిస్తాని అన్నారు. ఇంకా నారాయణపేట మున్సిపాలిటీ వార్డ్ నెంబర్ 15లో అంగన్వాడీ కేంద్రంలో నులిపురుగుల మాత్రలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వార్డు కౌన్సిలర్ బండి రాజేశ్వరి శివరామిరెడ్డి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. 1 సంవత్సరం నుంచి 19 సంవత్సరాలలోపు వయసు గల వారికి మాత్రలు వేయాలని అవగాహన కల్పించారు. అదేవిధంగా మున్సిపాలిటీ ధరణి వెబ్సైట్ ఇంటింటి సర్వేలో వార్డు కౌన్సిలర్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమానికి వార్డులో ఉన్న గ్రాడ్యుయేట్ల ఇంటికి వెళ్లి వారి ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ బండి రాజేశ్వరి, శివరామిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కొడిమ్యాల మండలంలోని పూడూరు గ్రామంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటి సర్వే కార్యక్రమం డిపిఓ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ తమ ఇల్లు మరియు కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసుకోవాలని, వారికి మెరూన్ కలర్ పాస్బుక్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెద్ది కవిత రవికుమార్, ఉప సర్పంచ్ బండ లింగారెడ్డి, గ్రామ కార్యదర్శి శ్రీనివాస్, వార్డు సభ్యులు చంద్రశేఖర్, సందీప్రావు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఏరియా అనేది మెజర్మెంట్స్ ఉంటాయి, ఇల్లు మెజర్మెంట్ ఉంటుంది. అంటే మెజర్మెంట్ అంటే ప్రభుత్వ సంబంధించిన నిర్మాణాలు అంటే స్కూల్స్ కానీ, అంగన్వాడీ సెంటర్లు కానీ, లేకపోతే పశు వైద్యశాలలు కానీ, మన సబ్ సెంటర్స్ కానీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కానీ, ఈ విధంగా అన్ని వ్యవసాయేతర ఆస్తులు అంటే వ్యక్తిగతంగా ఉండేటువంటి ఇండ్లు కానీ, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు, శ్మశాన వాటికలు, డంప్ యార్డులు, ఇవన్నిటిని కూడా నమోదు చేసే కార్యక్రమం. ఇది వేరే కాకుండా అన్ని ఆస్తులు ప్రజలకు చెందినటువంటి అన్ని ఆస్తులను, వ్యవసాయేతర ఆస్తులను నమోదు చేసే కార్యక్రమం. ఏది కూడా తప్పిపోకుండా అందరి వారికి పాస్బుక్లు ఇవ్వడానికి కోసము మెరూన్ కలర్ పాస్బుక్ దీని ద్వారా నమోదు చేసి ఇవ్వడం జరుగుతుంది. ముందుగా ఏ ఆస్తులు ఉన్నాయి అనేటువంటి దాన్ని ఈ పంచాయతీ పోర్టల్లో మనం అప్లోడ్ చేయడం జరిగింది. మన డిమాండ్ లిస్ట్ ప్రకారంగా ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ పోర్టల్లోనికి నమోదు చేసినాము. ఆ పోర్టల్ నుండి మన పంచాయతీ సెక్రటరీ గారికి జీపీ వారిగా ఒక యాప్ వచ్చింది. ఆ యాప్ ద్వారా వాళ్ళకి ఆ లిస్టు వాళ్ళు ఏదైతే అప్లోడ్ చేసిందో ఆస్తు వాటికి సంబంధించిన ఇండ్ల వివరాలన్నీ కూడా పంచాయతీ సెక్రటరీ సెల్ ఫోన్ నెంబర్కు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వడం జరిగింది. అతనికి అందులో కనిపిస్తాయి మొత్తము ఈ ఊరికి సంబంధించింది, అదే అంటే అనగా పూడూరుకు సంబంధించింది. ఈరోజు మనం పూడూరు గ్రామ పంచాయతీలో నిన్నటి వరకు జరగలేదనే ఉద్దేశంలో ఈరోజు స్టార్ట్ చేయించడం జరిగింది. ఎందుకంటే పెద్ద గ్రామ పంచాయతీ, పెద్ద ఊళ్ళో ఎక్కువ 1800 ఇండ్లు ఉన్నాయి కాబట్టి. అయితే ఇప్పటిదాకా కార్యదర్శి లీవ్లో ఉన్నాడు కాబట్టి ఇతనికి ఇన్ఛార్జ్ పెట్టి చేయడం జరిగింది. ఇది 10 అక్టోబర్ వరకు మొత్తం కంప్లీట్ చేయాల్సింది ఉంది కాబట్టి ముందుగానే గ్రామ పంచాయతీ లోపల ఏ వాడకు పోతున్నాము, ఎక్కడ పోతున్నాము అనేటువంటి ఇది సమాచారం ముందు రోజు టామ్ చేయించి వాళ్ళందరూ ఉండే విధంగా ఒకటే రోజు, ఎందుకంటే ఆ వాడలో ఒకటే రోజులో ఏ టైం అయినా వస్తారు కాబట్టి ఆ ఒక్కరోజు దయచేసి ప్రజలందరూ సహకరించి అందరూ ఉండాలని చెప్పి ప్రచారం చేయించి వాళ్ళందరికీ సంబంధించిన ఆధార్ కార్డు, ఫస్ట్ ఓనర్ యొక్క రైతు పాస్బుక్ అవసరము. తర్వాత అతనికి ఆ పాస్బుక్ లేకపోతే రైతు వ్యవసాయ భూమి లేనట్టు అయితే అతనికి పాస్బుక్ లేనట్టయితే ఆహార భద్రతా కార్డు, లేకపోతే జన్ధన్ ఖాతా నంబరు, ఈజేఎస్ జాబ్ కార్డు నంబరు, ఇంకొకటి మన ఆసరా పెన్షన్ నెంబర్, వీటిలో ఇవి లేకపోతే ఆధార్ కార్డు అవసరం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఆ కార్డ్స్ ముందట పెట్టుకోండి. ఇక మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఆధార్ కార్డు 10 ఏళ్లలో. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని లక్షల ఇళ్లు కట్టినా కేంద్రం వాటా తీసుకొస్తా, తెలంగాణ ప్రభుత్వానికి తేల్చి చెప్పిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నిర్మలా సీతారామన్ నేతృత్వంలో 42వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం. బీఆర్కే భవన్ నుంచి పాల్గొన్న మంత్రి హరీష్ రావు. కూకట్పల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. చిత్తూరు జిల్లాలో భారీగా ఎర్రచందనం దొంగల స్మగ్లింగ్, కూంబింగ్లో పట్టుకున్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది. కరీంనగర్ జిల్లాలో స్వేరోసు ఆధ్వర్యంలో నిరసన, ఉత్తరప్రదేశ్ హాత్రాస్ ఘటనను ఖండిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.